అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం మూడు ముళ్ళ బంధం అనే కథలోని 25వ భాగాన్ని వినేద్దామండి. రెస్టారెంట్ ముందు కారాపి లోపలికి వెళ్ళాడు గౌతమ్. అప్పటికే తన కోసం సంగీత ఎదురు చూస్తుంది. ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఆర్డర్ సార్ అంటూ వచ్చాడు వెయిటర్. బంగారం, ఈ రెస్టారెంట్లో బిర్యానీ చాలా ఫేమస్. ఒకసారి తిన్నావంటే అస్సలు వదిలిపెట్టవు. బాబు, 2 బిర్యానీ తీసుకురా అని చెప్పాడు గౌతమ్ ఉత్సాహంగా. వచ్చిన పని వదిలేసి అలా తినడానికి ఆర్డర్ ఇవ్వడంతో సంగీతకి కోపం పెరిగిపోయింది. గౌతమ్, నేను నిన్ను పిలిచింది తినడానికి కాదు, మాట్లాడడానికి అంది సంగీత కోపంగా. తింటూ మాట్లాడుకుందాం, మాట్లాడుకుంటూ తిందాం, తప్పేముంది అన్నాడు గౌతమ్. ఓకే, నీతో ఎక్కువసేపు డిస్కస్ చేసేంత ఓపిక కూడా లేదు నాకు, కాబట్టి స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. మా అన్నయ్యకి నీకు మధ్య గొడవేంటి? అసలేం జరిగింది అని అడిగింది సంగీత సూటిగా చూస్తూ. బాబూ, ఆకలేస్తుంది, త్వరగా బిర్యానీ తీసుకురామ్మా అని అడిగాడు గౌతమ్. గౌతమ్, అనవసరంగా నా కోపం తెప్పించుకు. నిజం చెప్పు, మా అన్నయ్యని కోమాలోకి వెళ్ళేలా కొట్టింది నువ్వేనా అని అడిగింది సంగీత కోపంగా. ఆహా, బిర్యానీ వచ్చింది, నా ఫేవరెట్ అంటూ ఆత్రంగా తినడం మొదలుపెట్టాడు. ఇక కంట్రోల్ చేసుకోలేక గౌతమ్ తింటున్న ప్లేట్ని నెట్టేసింది సంగీత కోపంగా. ఊహించిన పరిణామానికి గౌతమ్ ఉన్న చోటే నిల్చున్నాడు. మనిద్దరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం మాట్లాడాలని నేనొస్తే నువ్వేమో తిండి గురించి ఆలోచిస్తావేంటి? అరే, ఒక పక్క నేను ఇంత సీరియస్గా అడుగుతుంటే నువ్వు అసలు పట్టించుకోవడమే లేదు అంది సంగీత కోపంగా చూస్తూ. ఇప్పుడేమైంది? నీకేం తెలియాలి అని అడిగాడు గౌతమ్ సూటిగా. నువ్వు మా అన్నయ్యని కొట్టావా లేదా చెప్పు అంది సంగీత. అవును, కొట్టాను. ప్రొఫెషనల్గా మొదలైన చిన్న గొడవని మీ అన్నయ్యే పర్సనల్గా తీసుకొని నా బావ ఒంటి మీద చెయ్యేశాడు. ఆ క్షణం ఆవేశం ఆపుకోలేక నేను కూడా మీ అన్నయ్యని చితక్కొట్టేశాను. అయితే ఏంటిప్పుడు అన్నాడు గౌతమ్ కోపంగా. అయితే ఏంటా? ఆ రోజు నువ్వు ఆవేశంలో కొట్టింది నా అన్నని కాదు, నా అమ్మని. చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. అన్నయ్యే నాకంతా. నువ్వు నా అన్నని కొట్టావంటే నాకే రక్తం మరిగిపోతుంది. అలాంటిది మా అన్నయ్య అలా రియాక్ట్ అవడంలో తప్పే లేదు అంది సంగీత బాధగా. చూడు బంగారం, జరిగిన దాంట్లో తప్పెవరిది ఒప్పెవరిదో అని ఆలోచించుకోవడం కూడా ఇప్పుడు అనవసరం. ప్రజెంట్ నువ్వేం చేయాలనుకుంటున్నావు? నన్నేం చేయమంటావు? అది మాత్రమే చెప్పు అన్నాడు గౌతమ్ సీరియస్గా. ఏం చెయ్యాలనుకున్నా ఇప్పుడు నాకు అవకాశం లేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇన్ని రోజులు నీపై పెంచుకున్న ప్రేమని ఒక్కసారిగా వదిలేయలేను. అలా అని నీతో వచ్చేసి ఇన్నేళ్ల నా అన్న పెంపకాన్ని అవమానించలేను. అయ్యో, ఒక్కసారిగా నన్నెటూ తేల్చుకోలేని సంకట స్థితిలో పడేశావు కదా గౌతమ్ అంది సంగీత బాధగా. నీకెలా కరెక్ట్ అనిపిస్తే అలాగే చెయ్యి. నా వరకు నేను చేయాల్సింది చేస్తాను. ఆపై మన తలరాత ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గౌతమ్. సంగీత కూడా బాధగా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. రాధకి స్పృహ వచ్చిందని తెలియడంతో కృష్ణ మరియు వినయ్ డాక్టర్ గారి క్యాబిన్లోకి వెళ్ళారు. ఇద్దరూ డాక్టర్కి ఎదురుగా కూర్చున్నారు. కంగ్రాట్స్ మిస్టర్ కృష్ణ మనోహర్, ఇన్నేళ్ళు మీరు పడ్డ శ్రమ ఈరోజు ఫలించింది. మీ ఆవిడికి గతం గుర్తుకొచ్చింది అన్నారు డాక్టర్. ఆ మాటకి వినయ్ ఆనందించినా కృష్ణ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. కాకపోతే ఇక్కడ చిన్న చిక్కుంది. అదేంటంటే ఆవిడ 2 ఏళ్ల క్రితం ఎక్కడైతే గతం మర్చిపోయిందో తిరిగి అక్కడి నుంచే ఆమె ఆలోచనలు మొదలవుతాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ 2 ఏళ్లలో జరిగిన ఏ ఒక్క విషయం కూడా ఆమెకి గుర్తుండదు. కోర్స్ మీరు గుర్తు చేయడానికి ట్రై చేయొచ్చు. కాకపోతే టెన్షన్ కలిగించే విషయాలేమైనా చెప్పాలనుకుంటే కాస్త టైం తీసుకొని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటుంది కాబట్టి షాకింగ్ విషయాలు విని తట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది అన్నారు డాక్టర్. సరే డాక్టర్, థ్యాంక్ యూ అంటూ ఇద్దరూ బయటికి నడిచారు. బావా, ఆ డాక్టర్ చెప్పేదేది నాకేమీ అర్థం కావట్లేదురా
అన్నాడు వినయ్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ప్రస్తుతం రాధకి నేను 2 ఏళ్ల క్రితం బస్సులో పరిచయమైన కృష్ణ మనోహర్గానే గుర్తున్నాను. కాబట్టి నేను కూడా ఇకపై అలాగే నడుచుకోవాలి. మా మధ్య తనకి తెలియకుండా ముడిపడిన బంధం గురించి చెప్పకూడదు అన్నాడు కృష్ణ సీరియస్గా. అంటే ఇప్పుడు నువ్వు తన భర్తవి అన్న నిజం తనకి చెప్పవా? రే ఇడియట్, ఈ క్షణం కోసమే కదరా 2 సంవత్సరాలుగా నువ్వెదురు చూసావు. తీరా గతం గుర్తుకొచ్చాక నిజం చెప్పనంటావేంట్రా అన్నాడు వినయ్ కోపంగా. రే, ముక్కు మొహం తెలియని ఒకడొచ్చి నేనే నీ మొగుణ్ణి అని చెప్తే రాధ ఎలా నమ్ముతుందిరా? నిజాలు నిరూపించడానికి సాక్ష్యాలు కావాలి కదా అన్నాడు కృష్ణ కోపంగా. తన మెడలో నువ్వు కట్టిన తాళిబొట్టుందిగా, మీ బంధం నిజమని చెప్పడానికి అంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలరా అని అడిగాడు వినయ్. తాళిబొట్టు మెడలో ఉంటే కదరా సాక్ష్యంగా చూపించడానికి అన్నాడు కృష్ణ బాధగా. ఆ మాట వినగానే వినయ్ బుర్ర గిర్రున తిరిగింది. ఏంట్రా నువ్వనేది? తాళిబొట్టు మెడలో లేదా? మరి ఏమైంది అని అడిగాడు వినయ్ ఆశ్చర్యంగా. కృష్ణ తన జేబులో ఉన్న తాళిబొట్టు తీసి చూపించాడు. అది చూడగానే వినయ్ షాక్ అయ్యాడు. యాక్సిడెంట్ జరిగిన రోజు ఈ తాళి దానంతట అదే తెగిపోయి నా చేతిలో పడింది. ఆ క్షణమే నాకు పూర్తిగా అర్థమైందిరా. ఆ దేవుడు నన్ను రాధ జీవితంలోకి తీసుకొచ్చింది తనతో జీవితాంతం కలిసి ఉండడానికి కాదు, కేవలం గతం మర్చిపోయిన 2 ఏళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవడానికి మాత్రమే అని. అందుకే తన గతం మర్చిపోయిన తర్వాత బంధం కలిపాడు. తనకి గతం గుర్తుకొచ్చేసరికి తనే ఈ బంధాన్ని తెంచేశాడు అన్నాడు కృష్ణ బాధగా. పిచ్చివాళ్ళ మాట్లాడుకురా. తాళి తెగిపోతే బంధం కూడా తెగిపోతుందా? అలా అయితే ఈ 2 ఏళ్ళు నువ్వు పడ్డ తాపత్రయానికి అర్థమే ఉందిరా. ఆఖరికి రాధ కోసం నువ్వు ప్రాణంగా ప్రేమించిన సత్యకి నువ్వే దగ్గరుండి పెళ్లి చేసి నీ ప్రేమని సైతం త్యాగం చేశావు. ఇప్పుడు రాధ జీవితంలో కూడా నీకు స్థానం లేదంటే మరి నీ పరిస్థితి ఏంట్రా అని అడిగాడు వినయ్ కోపంగా. చూడు బావా, ఇంతవరకు నా జీవితాన్ని ఆ దేవుడే ఇలా నడిపించాడని నేను నమ్ముతున్నాను. నిజంగా ఆ దేవుడు రాధని నా కోసమే పుట్టించుంటే తనంతట తానే మా బంధం గురించి నిజం తెలుసుకొని నా దగ్గరకు వస్తుంది. అలా కాకపోతే తనెవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికే వెళుతుంది. నేను మాత్రం ఉంటే రాధ జీవితంలో ఉండాలి, లేదంటే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి అంతే. ఏదేమైనా ఇకపై జరిగేదంతా చూస్తూ ఉండడం తప్ప మనం ఇంకేమీ చెయ్యలేం అంటూ రాధ దగ్గరికి నడిచాడు కృష్ణ. దేవుడా, ఇన్ని రోజులు ఒక అద్భుతం జరిగితే చాలు మా కృష్ణ జీవితం మారిపోతుంది అనుకున్నాను. కానీ ఈరోజు మళ్ళీ వాడి జీవితం మొదటికే వచ్చింది. ఏదో ఒక అద్భుతం జరిగి తిరిగి వాడి జీవితం బాగుపడకపోదా అని ఆశతో ఎదురుచూసే పరిస్థితే మళ్ళీ వచ్చింది. వాడు చాలా మంచోడు. అలాంటి మంచివాడికి నువ్వెప్పుడూ మంచే చెయ్యాలి. అంతా నీదే భారం అంటూ పైకి చూస్తూ మొక్కుకున్నాడు వినయ్. బెడ్డుపై కూర్చొని చుట్టూ అయోమయంగా చూస్తున్న రాధ దగ్గరికి వెళ్ళాడు కృష్ణ. కృష్ణని చూసి మీరు అంటూ ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆలోచించింది రాధ. నా పేరు కృష్ణ మనోహర్. ఆ రోజు బస్సులో మీతో పాటు ట్రావెల్ చేశాను కదా అన్నాడు కృష్ణ చిరునవ్వుతో. హా, గుర్తుకొచ్చింది. అవును, నేను ఇక్కడ ఎందుకున్నాను, నాకేమైంది అని అడిగింది రాధ అర్థం కాక. ఆ రోజు జరిగిన బస్ యాక్సిడెంట్లో మీ నాన్నగారు స్పాట్లో చనిపోతే మీరు మాత్రం కోమాలోకి వెళ్ళిపోయారు. 2 ఏళ్ల పాటు ట్రీట్మెంట్ చేయిస్తే ఇదిగో ఇప్పుడే లేచారు అని చెప్పాడు కృష్ణ. వాట్, 2 ఏళ్లుగా నేను ఇక్కడే ఉన్నానా? పైగా మా నాన్న చనిపోయాడా అంది రాధ కంగారుగా బెడ్ దిగుతూ. అయ్యో రాధగారు, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు స్ట్రెస్ ఫీల్ అయితే మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పారు అంటూ కంగారుగా దగ్గరకొచ్చాడు కృష్ణ. రాధ మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. 2 ఏళ్ల పాటు తన జీవితం ఆగిపోయిందని తెలియగానే ఒక్కసారిగా భయం మొదలైపోయింది. పైగా తనకున్న ఒకే ఒక బంధమైన తన తండ్రి కూడా ఇప్పుడు లేడని తెలియగానే మనసంతా భారంగా అయిపోయి కన్నీళ్ళొచ్చేశాయి. రాధగారు,
ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సడన్గా లేచారు కాబట్టి ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి, వాతావరణానికి అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుంది. అప్పటి వరకు మీరు కాస్త ధైర్యంగా ఉండండి. మీకు నేనున్నాను కదా, నాతో రండి. కొంచెం మీ ఆరోగ్యం కుదుట పడ్డాక మీకు ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు అన్నాడు కృష్ణ బాధగా. రాధ చెవికి కృష్ణ మాటలేవీ ఎక్కడం లేదు. మనసులో మొదలైన సుదీర్ఘమైన గందరగోళం, మైండ్లో నడుస్తున్న సమాధానం లేని ప్రశ్నల మధ్య తను ఉక్కిరిబిక్కిరైపోతూ మెల్లగా శూన్యంలోకి చూస్తూ బయటికి నడిచింది. తనని కారులో కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరాడు కృష్ణ. కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆలోచిస్తున్న రాధకు ఒక్కసారిగా కళ్ళ ముందు ఆదిత్య కనిపించాడు. అవును, ఆదిత్య ఏమయ్యాడు? ఎక్కడున్నాడు? పాపం నా కన్నయ్య. ఈ 2 ఏళ్ళు నేను కనిపించక ఎంత బాధపడుతున్నాడో, నా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో. ఇప్పుడు ఈ క్షణం ఆలోచిస్తే నేను బ్రతకడానికి ఆ దేవుడు మిగిల్చిన ఒకే ఒక బంధం నా ఆదిత్య ప్రేమ. ఎస్, నేనిప్పుడు చేరుకోవలసిన గమ్యం తనే. తనెక్కడున్నాడో తెలుసుకొని జరిగిందంతా వివరంగా చెప్పాలి. తిరిగి తన ప్రేమని సంపాదించుకోవాలి అనుకుంది రాధ. రూమ్లో అద్దం ముందు నిల్చొని సతీష్ గురించి ఆలోచిస్తున్న ఆదిత్యకు ఒక్కసారిగా రాధ గుర్తుకొచ్చింది. అసలు ఈ సమస్యలన్నింటికీ కారణం ఆ రాధే కదా. మంచిదానిలా నటిస్తూ వయ్యారాలు వలకబోస్తూ స్నేహితులమైన మా మధ్య చిచ్చు పెట్టింది. దానికోసం మేమిద్దరం గొడవ పడేలా చేసింది. ఆఖరికి నన్ను పిచ్చివాణ్ణి చేసి మోసం చేసి వదిలేసింది. మమ్మల్ని ప్రతిక్షణం బాధ పెడుతూ తను మాత్రం ఎక్కడో సంతోషంగా బ్రతుకుతుంది. ఏదేమైనా నా కంటికి కనిపించినంత వరకు మాత్రమే ఆ రాధ సంతోషంగా ఉంటుంది. పొరపాటున జీవితంలో ఎప్పుడైనా మళ్ళీ కనిపిస్తే మాత్రం ప్రేమగా తాకిన ఇదే చేతులతో దాన్ని పీక పిసికి చంపేస్తాను అనుకున్నాడు ఆదిత్య కోపంగా. గౌతమ్ బాధగా కార్ పార్క్ చేసి ఇంట్లోకొచ్చాడు. కిచెన్లో వంట చేసుకుంటున్న సత్య హాల్లో కూర్చున్న గౌతమ్ దగ్గరకు వచ్చింది. ఏమైంది గౌతమ్ అని అడిగింది సత్య సీరియస్గా. ఏమైంది? ఏం కాలేదు అన్నాడు గౌతమ్. ప్రతిరోజు ఉత్సాహంగా ఆఫీసు నుంచి ఇంటికొచ్చే ఆదిత్య ఈరోజు డల్లుగా వచ్చాడు. నువ్వు కూడా ముందు ఆనందంగా వచ్చినా పైకి వెళ్ళి తనని కలిశాక డల్ అయిపోయావు. ఏం జరిగిందో అర్థం కాకపోయినా ఏదో ప్రాబ్లం వచ్చిందని మాత్రం అర్థమైంది. ప్రాబ్లం ఆఫీస్కి సంబంధించిందైతే నాతో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని గురించి నాకేమీ తెలీదు. కానీ ఆ ప్రాబ్లం మన ఫ్యామిలీకి సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి అంది సత్య గౌతమ్ పక్కన కూర్చొని. నా పెళ్లి సంగీతతో జరగదు సత్య అన్నాడు గౌతమ్ బాధగా. ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారు కదా, ఇంకేంటి ప్రాబ్లం అని అడిగింది సత్య అర్థం కాక. సంగీత వాళ్ళ అన్నయ్య ఎవరో తెలుసా? సతీష్ నాయుడు అన్నాడు గౌతమ్. అవును, సంగీత మా సతీష్ బావ చెల్లెలు. తను నీకు ముందే తెలుసా అని అడిగింది సత్య. గౌతమ్ 2 ఏళ్ల క్రితం తమకి సతీష్కి మధ్య జరిగిందంతా వివరంగా చెప్పాడు. అంతా విన్నాక సత్య కాసేపు సైలెంట్ అయిపోయింది. నాకు తెలియకుండా మీ మధ్య ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఏదేమైనా ఒక ఆడపిల్లగా ఆలోచిస్తే సంగీత మాటల్లో తప్పేం లేదు. ఎందుకంటే మీ బావ నీకెంత గొప్పో తనన్న తనకు అంతే గొప్ప కదా. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అడిగింది సత్య సూటిగా చూస్తూ. ఎవరికి వాళ్ళు అంతా తమకి నచ్చినట్టుగానే జరగాలని బిగించుకొని కూర్చున్నారు. ఇలాగే ఉంటే ఎంతకాలమైనా మా లైఫ్లో ఏ చేంజ్ రాదు. డెఫినెట్గా ఎవరో ఒకరు పట్టుదల వదిలి ఒక మెట్టు దిగితేనే మా పెళ్లి జరుగుతుంది. కానీ ఎలా? ఎవరూ తగ్గట్లేదే. ఏం చేయాలో అర్థం కాక తల బద్దలైపోతుంది సత్య అన్నాడు గౌతమ్ బాధగా. ఎవరూ తగ్గకపోతే నువ్వు తగ్గు, తప్పే ఉంది అంది సత్య. గౌతమ్ అర్థం కానట్టుగా చూశాడు. చూడు, సంగీతని లవ్ చేసింది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నువ్వు కాబట్టి ఆ ఒక్క మెట్టు దిగాల్సింది కూడా నువ్వే. లైఫ్లో అన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉంటానంటే కుదరదు గౌతమ్. కొన్నిసార్లు పర్సనల్ ఈగోలు పక్కన పెడితేనే అనుకున్న పనులు జరుగుతాయి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం అంది సత్య సీరియస్గా.
నువ్వు అన్నది నాకు అర్థమైంది సత్య. సంగీతతో పెళ్లి జరుగుతుందంటే నేను ఎన్ని మెట్లైనా దిగుతాను. కానీ సతీష్ ఇప్పటికే నా మీద, ఆదిత్య మీద పీకల దాకా కోపంలో ఉన్నాడు. ఎవరు చెప్పినా వినే పొజిషన్లో లేడు. అలాంటిది ఇప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కన్విన్స్ అయ్యి పెళ్లికి ఒప్పుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు అన్నాడు గౌతమ్. ప్రయత్నించి ఓడిపోతే కనీసం ట్రై చేశామని చెప్పుకోవడానికైనా బాగుంటుంది. అలా కాకుండా ఏమీ చెయ్యకుండానే నిరుత్సాహపడి ఆగిపోతే రేపొద్దున్న సంగీత మన ప్రేమ కోసం నువ్వేం చేశావు అని అడిగితే నీ దగ్గర చెప్పడానికి కూడా సమాధానం ఉండదు. ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయింది సత్య. ఆలోచించి చూస్తే సత్య చెప్పిందే కరెక్ట్. అవసరం నాది కాబట్టి ఈ టైంలో ఆవేశపడితే పనులు జరగవు. జరిగిందంతా మర్చిపోయి సతీష్ని రిక్వెస్ట్ చేయాలి. రే బావా వస్తున్నా, నువ్వు కోపంతో తిట్టినా చీకొట్టినా నీ చెల్లినిస్తాననేంత వరకు బ్రతిమాలుతూనే ఉంటాను అనుకున్నాడు గౌతమ్ కాన్ఫిడెంట్గా. కృష్ణ మరియు రాధ ఇంటికి చేరుకున్నారు. కృష్ణ తన రూమ్కి వెళ్ళి భార్యతో తను దిగిన ఫోటోలు, తమ బంధానికి గుర్తుగా ఉన్న వస్తువులన్నింటినీ తీసి దాచేశాడు. రాధకి ఏ అనుమానం రాకుండా అంతా నీటుగా సర్దిపెట్టి కిందికొచ్చాడు. అప్పటికే రాధ హాల్లో నుంచొని ఆశ్చర్యంగా చుట్టూ చూడసాగింది. రాధగారు కాఫీ తాగుతారా అని అడిగాడు కృష్ణ. వద్దండి, తలంతా మత్తుగా పట్టేసినట్టుగా ఉంది. కాస్త స్నానం చేసి రెస్ట్ తీసుకుంటాను అంది రాధ. అయితే పైన గదిలో మీకు కావలసిన చీరలు, వస్తువులు అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఫ్రెష్ అయి పడుకోండి అని చెప్పాడు కృష్ణ. అవన్నీ ఎవరివి? లేడీస్కి సంబంధించినవి మీ ఇంట్లో ఎందుకున్నాయి అని అడిగింది రాధ అర్థం కాక. సడన్గా రాధ అలా అడిగేసరికి కృష్ణకేం చెప్పాలో అర్థం కాలేదు. అంటే ఇంతకు ముందు నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇదే ఇంట్లో ఉండేది. తనిప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద అమెరికా వెళ్ళింది. తను వచ్చే వరకు అవన్నీ మీరు వాడుకోండి. తనేమనుకోదులే, నేను చెప్తాను అన్నాడు కృష్ణ కంగారుగా. డీటెయిల్గా డౌట్స్ అడిగి క్లియర్ చేసుకునేంత ఓపిక కూడా లేకపోవడంతో రాధ ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే కృష్ణ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. దేవుడా, ఇన్నాళ్ళు ఎలా అయితే రాధకి డౌట్ రాకూడదని భయపడ్డానో ఇప్పుడు గతం గుర్తుకొచ్చాక కూడా మళ్ళీ అలాగే భయపడాల్సి వస్తుంది. ఏదేమైనా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకాస్త అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడు రాధకి నేను తప్ప ఇంకేమీ తెలీదు. అందువల్ల ఏం చెప్తే అది ఆలోచించకుండా నమ్మేసేది. ఎక్కడన్నా చిన్న డౌట్ వచ్చినా దాంతో పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇప్పుడు తను పూర్తిగా స్పృహలో ఉంది. నేను చెప్పే ప్రతి మాట గుడ్డిగా నమ్మదు. సో ఇకపై రాధకి ఏ అబద్ధం చెప్పాల్సి వచ్చినా 1-2 సార్లు ముందు వెనక ఆలోచించుకొని చెప్పాలి అనుకున్నాడు కృష్ణ భయంగా. సమయం సాయంత్రం 6 గంటలు. ఆదిత్య ఎంతసేపటికి కిందికి రాకపోవడంతో రూమ్కి వెళ్ళింది సత్య. అప్పుడే స్నానం చేసి టవల్తో బయటకొచ్చాడు ఆదిత్య. హెయిర్ తడిగా ఉండడం చూడగానే సత్యకి చాలా కోపం వచ్చింది. మళ్ళీ తలస్నానం చేశావా అని అడిగింది సత్య కోపంగా. మనసేం బాగలేదు బంగారం, చాలా చిరాగ్గా అనిపించి 1 గంట పాటు షవర్ కింద నుంచున్నాను. ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది అన్నాడు ఆదిత్య. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు మనసు బాగోలేదని వేళాపాలా లేకుండా తలస్నానం చేస్తే జలుబు చేస్తుంది తెలుసా అంటూ ఆదిత్యని బెడ్పై కూర్చోబెట్టి ఇంకొక టవల్తో తల తొడవసాగింది సత్య. బయట చాటున దాగున్న భార్య అందమైన నడుము కళ్ళ ముందు స్పష్టంగా కనిపించగానే ఆదిత్య మనసంతా ప్రశాంతంగా అయిపోయింది. నాకేదైనా అయితే సేవలు చేయడానికి నువ్వున్నావు కదా బంగారం, పర్వాలేదులే అన్నాడు ఆదిత్య నడుంపై వేలితో గీస్తూ. అంటే పెళ్ళాంతో సేవలు చేయించుకోవడానికి లేని రోగాన్ని కోరి తెచ్చుకోవాలా? హలో శ్రీవారు, నువ్వు అడగాలే కానీ నేను నీకోసం ఏదైనా చేస్తాను. దానికోసం నువ్వు హెల్త్ పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు అంది సత్య చిరునవ్వుతో. ఆ మాట వినగానే ఆదిత్య ఉత్సాహంగా సత్యని బెడ్డుపైకి లాగేశాడు. అలా లాగుతాడని ఊహించని సత్య ముందు షాక్ అయినా తర్వాత నవ్వుకుంది. నిజంగా నా కోసం ఏదైనా చేస్తావా అని అడిగాడు ఆదిత్య ప్రేమగా మొహంపై పడుతున్న సత్య ముంగురులు సవరిస్తూ.
ప్రాణం ఇమ్మన్నా సంతోషంగా ఇచ్చేస్తాను అంది సత్య చిరునవ్వుతో. నువ్వే నా ప్రాణమే, అలాంటిది నీ ప్రాణం నాకెందుకు బంగారం అంటూ బుగ్గపై ముద్దు పెట్టాడు ఆదిత్య. జరిగిందంతా గౌతమ్ నాతో చెప్పాడు. నువ్వు చెప్పినట్టు మనం ఈరోజు ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే ఒక పక్క గౌతమ్ లైఫ్ను అలా వదిలేసి మనం ఎంజాయ్ చేయడం బాగోదు కదా అంది సత్య. నేనైతే ప్రస్తుతం దాని గురించి ఆలోచించకూడదు అనుకుంటున్నాను. సమస్య వాడిదే కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వాడిదే అన్నాడు ఆదిత్య సీరియస్గా. సరే, నాకు ఆకలేస్తుంది, తిందాం పదా అంటూ లేవబోయింది సత్య. నాకు కూడా చాలా ఆకలేస్తుంది. విందు భోజనం ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. కనీసం టిఫిన్ అయినా చేస్తాను, ప్రామిస్. పైపైనే ముద్దు పెడతాను, అడ్వాన్స్ అవ్వను అన్నాడు ఆదిత్య రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. ఆదిత్య అంత ముద్దుగా అడగడంతో సత్య కూడా కాదనలేకపోయింది. ఓకే అన్నట్టుగా నవ్వుతూ తాలూపింది. దాంతో ఆదిత్య కూడా ఆనందంగా సత్యకి ముద్దు పెట్టాడు. రూమ్లో కూర్చుని ఒంటరిగా ఆలోచిస్తున్న చెల్లెల దగ్గరికి వెళ్ళాడు సతీష్. మెల్లగా వెళ్ళి చెల్లి పక్కన కూర్చున్నాడు. ఇంక నువ్వు అడగడానికి, నేను చెప్పడానికి ఏమీ లేదనుకుంటాను కదా. కనీసం ఇప్పటికైనా బాగా ఆలోచించి చెప్పు. ఇష్టమైతే సంబంధం ఓకే చేస్తాను అన్నాడు సతీష్. అన్నయ్య, నువ్వు అడిగినంత సింపుల్గా నేను ఎస్తని ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే నేను గౌతమ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నిన్ను కొట్టాడని తెలిసాక వాడి మీద కోపం వచ్చింది, కానీ ఆల్రెడీ మనసులో వాడిపై ఉన్న కొండంత ప్రేమ ఆ కోపాన్ని బయటికి రానివ్వట్లేదు. మీ మధ్య ఉన్న గొడవేంటో నాకు తెలియదు, కానీ నా వరకు నాకు గౌతమ్ మాత్రమే పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నయ్య అంది సంగీత మెల్లగా. అరే, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? వాళ్ళేమీ నువ్వు అనుకున్నంత మంచోళ్ళు కాదు. మేకవన్న పులులు వాళ్ళు. నీలాగే నేను కూడా వాళ్ళని మంచోళ్ళు అనుకునే స్నేహం చేశాను. ఆ తర్వాత వాళ్ళ నిజస్వరూపం నాకు ఆలస్యంగా అర్థమైంది. వాడి చేతిలో దెబ్బతిన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆ గౌతమ్ గాడు నీకు కరెక్ట్ కాదు అన్నాడు సతీష్ కోపంగా. అన్నయ్య, నువ్వు వాళ్ళ గురించి నెగిటివ్గా మాత్రమే ఆలోచిస్తున్నావు. అందుకే నీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి నీ పంతం పక్కన పెట్టి నాలా ప్రేమతో ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. నీకు ఇంకా అనుమానంగా ఉంటే 5 నెలలుగా అదే ఇంట్లో కాపురం చేస్తున్నా సత్యవతిని అడుగు, వాళ్ళేంటో వివరంగా చెప్తుంది అంది సంగీత కంగారుగా. సత్య ఎవరు అని అడిగాడు సతీష్ అర్థం కాక. మన కమలత్తయ్య కూతురు సత్యభామ, తనే కదా ఆదిత్య భార్య అంది సంగీత. ఆ మాట వినగానే షాక్తో ఉన్న చోటే నిలబడిపోయాడు సతీష్. ఆదిత్య భార్య సత్య అయితే మరి రాధ ఏమైనట్టు అని అడిగాడు సతీష్ అనుమానంగా. మధ్యలో ఈ రాధ ఎవరన్నయ్యా అని అడిగింది సంగీత అర్థం కాక. ఏం లేదులే అని చెప్పి అక్కడి నుంచి కంగారుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు సతీష్. అదేంటి, ఆదిత్య సత్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అసలు రాధ కోసమే కదా వాడు నా స్నేహాన్ని కూడా కాదనుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనకి కాకుండా తన భార్య స్థానం సత్యకి ఇచ్చాడంటే ఏం జరుగుంటుంది? ఖచ్చితంగా నాకు తెలియకుండా ఆదిత్య లైఫ్లో ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. అయినా నేనంటే తనకిష్టం లేదు కాబట్టి రాధ నా లైఫ్లో లేదు. సరే, అంత ఇష్టంగా ప్రేమించిన ఆదిత్య లైఫ్లో కూడా లేదంటే మరి రాధ ఇంకెవరి లైఫ్లో ఉన్నట్టు అంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు సతీష్. ఇంతటితో 3 ముళ్ళ బంధం అనే కథలోని 25వ భాగం పూర్తయిందండి. 26వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.